హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకుంటూ పార్టీ చేసుకుంటున్న జంటలను మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అమ్మాయిలు ఏదో బరువు తీరిపోయింది అన్నట్టు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ వీడియో క్లిప్ చూడండి. ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ఫాతిమా. 20 సంవత్సరాల వయసున్న ఫాతిమా విడాకులు తీసుకున్నందుకు పార్టీ చేసుకుంటుంది. ఈమె ఇప్పటికే 4 సార్లు విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న ప్రతిసారి కూడా పార్టీ లేదా ఫాతిమా అని ఫ్రెండ్స్ అడగడం, ఆమె కాదనకుండా పార్టీ ఇవ్వడం చేస్తూనే ఉందట. ఈ దేశంలో ఇలాంటి వింతైన విషయాలు మనకు అడుగడుగున కనిపిస్తూనే ఉంటాయి. పెళ్లికని ప్రతి బ్యాచిలర్ ఈ దేశం కోసం కలలు కంటూనే ఉంటారు. ఇక్కడ ఆయిల్ కుప్పలు తెప్పలుగా దొరుకుతుంది. అయినప్పటికీ చాలా మంది జనాలు కటిక పేదరికం అనుభవిస్తూ ఉన్నారు. ఈ దేశం ఉత్తర ఆఫ్రికాలో ఉన్న మౌరిటేనియా. ఈ దేశ కరెన్సీ మన ఇండియన్ కరెన్సీ కంటే కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒక మౌరిటేనియన్ వైగ్య మన ₹2.11 ఇండియన్ కరెన్సీతో సమానం. అయినప్పటికీ ఇది ప్రపంచంలోనే అత్యంత పేద దేశం. ఈ దేశం పూర్తి పేరు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ మౌరిటేనియా. తూర్పు వైపు మాలి, పశ్చిమ భాగంలో అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర దిశ వైపు సహారా, ఈశాన్యంలో అల్జీరియా, దక్షిణ వైపు సెనిగల్ సరిహద్దులుగా ఉన్నాయి. 10,30,000 స్క్వేర్ కిలోమీటర్ల భూభాగం కలిగిన ఈ దేశం మన భూమి మీద 0.06% నేలను కలిగి ఉంది. ఈ దేశపు రాజధాని నౌక్చాట్. ఇది మౌరిటేనియాలోనే అత్యంత పెద్ద నగరం. ఆర్థికంగా, సాంస్కృతికంగా కూడా ఈ రాజధాని నగరమే నిలయం. మౌరిటేనియాలో ఎన్నో భాషలు మాట్లాడుతారు. ముఖ్యంగా ఫ్రెంచ్, అరబ్, పోలార్, జలాగా, సౌనిక వంటి భాషలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎంతో కాలం పాటు ఈ దేశం ఫ్రెంచ్ వారి బానిసత్వంలో బ్రతికింది. కానీ 1960లో ఈ దేశానికి కూడా స్వతంత్రం లభించింది. ఫ్రాన్స్ నుండి స్వతంత్రం సంపాదించుకొని 65 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ బానిసత్వం నిలిచే ఉంది. దాదాపు 6 లక్షల మంది ఇప్పటికీ కూడా బానిసలుగా బ్రతుకుతున్నారు. వీళ్ళని కొట్టి, తిట్టి, హింసించి పనులు చేయించుకుంటూ ఉంటారు. ఆడవాళ్ల మీద, చిన్నపిల్లల మీద ఎన్నో అత్యాచారాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇప్పటికీ బానిసత్వం ఉంది అనే విషయం ఒక అమ్మాయి బానిసత్వంలో నుండి బయటపడి తాను పడిన కష్టాలను చెప్పడం వల్ల అందరికీ తెలిసింది. ఆమె ఎంతో నరకాన్ని అనుభవించింది. ఆమె ఒక బానిసకు పుట్టడం వల్ల ఆమె కూడా బానిసగా మారిపోవాల్సి వచ్చింది. చిన్నప్పుడే ఆమెను తల్లిదండ్రుల నుండి వేరు చేశారు. ఆమెను ఒంటెలతో పాటు కట్టేసి ఉంచేవారు. చిన్నప్పటి నుండే ఆమె మాస్టర్ ఆమె మీద అత్యాచారం చేస్తూ ఉండేవాడు. ఆ మాస్టర్ కారణంగానే ఆమెకి ఎంతో మంది పిల్లలు పుట్టారు. అంతేకాకుండా ఆమె కళ్ళ ముందు ఆమె బిడ్డను కూడా. ఇదంతా విని షాక్ అయితే ఇలాంటివి ఈ దేశంలో మరింకెన్నో ఘోరాలు జరిగాయి. ఇప్పుడు చెప్పబోయే విషయాలు వింటే మీకు ఖచ్చితంగా దిమ్మ తిరిగిపోతుంది. అండ్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. సో ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ మాకు ఎంతగానో మోటివేషన్ గా ఉంటుంది. మరి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మేము మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మౌరిటేనియాలో పెళ్ళైన ఆడవాళ్లను మార్కెట్లో అమ్మకానికి పెడతారు. ఇక్కడ డైవర్స్ మార్కెట్ అనే ఒక మార్కెట్ ఉంది. పెళ్ళైన ఆడవాళ్ళు విడాకులు తీసుకుని ఎన్ని పెళ్లిళ్ళైనా ఇక్కడ జరుపుకోవచ్చు. ఇక్కడ ఆడవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు, కానీ భర్త దగ్గరకు వెళ్ళిన తర్వాత డైవర్స్ చాలా వేగంగా తీసుకుంటూ ఉంటారు. నిజానికి విడాకులు తీసుకోవడం మన దేశంలో తప్పుగా భావిస్తూ ఉంటారు. కానీ ఈ దేశంలో మాత్రం విడాకులు తీసుకున్న తర్వాత ఎన్నో సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఈ మార్కెట్ మౌరిటేనియా రాజధాని నగరంలో నిర్వహిస్తూ ఉంటారు. ఈ దేశంలో మగవాళ్ళు కన్నె పిల్లలను పెళ్లి చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. పెళ్ళైన ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే పడక సుఖం అందేవన్న మగవాళ్ళ నుండి మాత్రమే ఆడవాళ్ళు డైవర్స్ తీసుకుంటారని వాళ్ళ అభిప్రాయం. కాబట్టి అటువంటి విడాకులు తీసుకున్న మహిళలను పెళ్లి చేసుకోవడమే ఈ దేశంలో ఉన్న మగవాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ ఆడవాళ్లను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఆ జంట 3 రోజుల పాటు గది నుండి బయటకు రారు. ఒక్కొక్కసారి వారం పాటు గదిలోనే ఉండిపోతారు. నౌక్చాట్ నగరంలో నిర్వహించే ఈ మార్కెట్లో మహిళలను పెళ్లి చేసుకోవడానికి మగవాళ్ళు వస్తూ ఉంటారు. విడాకులు తీసుకున్న మహిళ తన మాజీ భర్త ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం తీసుకొని ఈ బజార్కి వస్తుంది. ఆ ఫర్నిచర్ ను కూడా అమ్ముకొని ఈ ఆడవాళ్ళు డబ్బును సంపాదిస్తారు. ఈ దేశంలో ఉన్న మగవాళ్ళ అభిప్రాయం ప్రకారం విడాకులు తీసుకున్న ఆడవాళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళైంది కాబట్టి వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఆమె జీవితంలో ముందుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. ఈ దేశంలో ఉన్న సంప్రదాయాల ప్రకారం విడాకులను ప్రత్యేక దృష్టితో చూస్తారు. విడాకులు అనేవి వాళ్ళకి చాలా సాధారణ విషయం. విడాకులు తీసుకున్న తర్వాత ఆడవాళ్ళ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నింటినీ తీసుకొని బజారుకి వచ్చి అమ్ముకొని డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఒక మహిళ విడాకులు తీసుకుంది అంటే ఆమె బంధువులతో పాటు స్నేహితులు కూడా ఎంతగానో సంతోషిస్తారు. ఇక్కడ ఆచారం ప్రకారం విడాకులనేవి సిగ్గుపడే విషయం కాదు. నిజానికి ఈ విషయం చాలా సంతోషించాల్సిన విషయంగా వాళ్ళు భావిస్తారు.
ఈ విధంగా ఆ మహిళా జీవితంలో ఒక కొత్త చాప్టర్ మొదలవుతుంది. ఏ మగాడైతే ఈ విడాకులు తీసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడో అతను ఆమె మొదటి భర్త కంటే ఆమెను ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నిస్తాడు. ఆమెను ఎంతో శ్రద్ధగా చూసుకోవడానికి అతను ట్రై చేస్తూ ఉంటాడు. పెళ్లిళ్ళ విషయంలో ఇక్కడి ఆడవాళ్లకు ఎంతో అనుభవం ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా వాళ్ళు మగవాళ్ళను ఆకర్షించడంలో సక్సెస్ అవుతారు. ఆడవాళ్లకు పిల్లలు ఉంటే ఆ పిల్లల బాధ్యత కూడా వాళ్ళని కొత్తగా పెళ్లి చేసుకున్న మగవాళ్ళదే. అయితే ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాలి. విడాకులు తీసుకున్న వెంటనే ఇక్కడ ఆడవాళ్లకు పెళ్ళైపోదు. కొత్త పెళ్లికి విడాకులకి మధ్య 3 నెలల సమయం ఉండాలి. ఇదే ఇక్కడ నియమం. ఇలాంటి నియమం విధించడానికి కారణం ఒకవేళ ఆ మహిళ ప్రెగ్నెంట్ అయ్యిందో లేదో తెలుసుకోవాలి అని వాళ్ళు భావిస్తారు. ఒకవేళ ఆ మహిళ ప్రెగ్నెంట్ అవ్వకపోతే ఆమెకు తొందరగానే పెళ్ళైపోతుంది. ఒకవేళ ఆ మహిళ ప్రెగ్నెంట్ అయితే ఆమె పెళ్లిలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఆమెకు పెళ్ళవడం కూడా చాలా కష్టం. ఈ నియమాల వల్ల అక్కడ మహిళలు ఎంతో స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటారు. మిగిలిన ఇద్దరు ఇస్లామిక్ దేశాలలో ఆడవాళ్ల మీద ఎన్నో ఆంక్షలు ఉంటాయి. కేవలం మగవాళ్ళు మాత్రమే 3-4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. కానీ ఆడవాళ్ళు ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకోవడానికి వీలు ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ఆడవాళ్ళు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. అందుకనే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇక్కడి ఆడవాళ్ళు ఫ్రీగా జీవిస్తూ ఉంటారు. అలాగని ప్రతి మహిళకి కూడా తన భర్త నుండి విడాకులు తీసుకుని వేరొక వివాహం చేసుకుంటుంది అని చెప్పడానికి వీలు లేదు. జీవితాంతం ఒకే ఒక్కరిని పెళ్లి చేసుకుని గడిపిన మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి మహిళలు చాలా అరుదుగా మాత్రమే అక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు. మహిళలు ఎప్పుడైతే తమ వివాహంలో చాలా సంతోషంగా సుఖంగా ఉంటారో అప్పుడు మాత్రమే ఇలా విడాకులు తీసుకోకుండా ఒకే భర్తతో జీవిస్తూ ఉంటారు. భర్త సంతోషంగా చూసుకుంటే ఆ మహిళ కూడా జీవితాంతం అతనితో కలిసి ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి భర్తల సంపాదన కోసం బయట దేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల వరకు ఇంటికి తిరిగిరారు. అలాంటప్పుడు కూడా మహిళలు తమ అవసరాలకు రెండో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. మౌరిటేనియా ఒక ఆఫ్రికన్ దేశం. మిగిలిన ఆఫ్రికన్ దేశాలలాగే ఇక్కడ కూడా పేదరికం చాలా ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ ఉండే జనాలు ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్న జనాలలో సగానికి పైగా జనాభా డబ్బు సంపాదన కోసం వేరే దేశాలకు వెళ్తూ ఉంటారు. ఈ దేశంలో వ్యవసాయం చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ 90% భూభాగం ఎడారి ప్రాంతమే. అంతేకాకుండా ఈ ఎడారి భూమి కూడా వేగంగా వ్యాపిస్తూ ఉంది. కేవలం 0.5% భూభాగం మాత్రమే వ్యవసాయానికి పనికి వస్తుంది. ఇక్కడ దాదాపు 4.9 మిలియన్ జనాభా నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ ఫెర్టిలిటీ రేటు 5%. అంటే ఒక్కొక్కరు యావరేజ్గా 5 పిల్లల్ని కంటూ ఉంటారు. స్వతంత్రం లభించిన సమయంలో ఈ రేటు 8% ఉండేది. స్వతంత్రం లభించినా సరే ఈ దేశంలో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. ఇప్పటికీ కూడా ఇక్కడ ప్రజలు బానిసత్వంలోనే జీవిస్తూ ఉంటారు. ఈ దేశం యొక్క జీడిపి $8 బిలియన్. అంటే మన దేశంలో ఒక చిన్న నగరానికి ఉన్న జీడిపి కంటే కూడా ఇది చాలా తక్కువ. అందుకని ఈ దేశంలో ఎడ్యుకేషన్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఈ దేశంలో 55% మంది బిలో పావర్టీ లైన్లో జీవిస్తూ ఉంటారు. 16% మంది అత్యంత దారుణమైన పేదరికంలో బ్రతుకుతూ ఉంటారు. ఈ దేశం మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.